లావణ్య త్రిపాఠి మా వదిన అని చెప్పుకోవడానికి నాకు నచ్చట్లేదు అంటున్న నిహారిక. అసలు కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అయితే ఇటీవల లావణ్య త్రిపాఠి అయితే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ అయితే తీసిన సంగతి తెలిసిందే. తాను అవకాశాల కోసం ఎంతగానో పరితపిస్తున్నట్టు కూడా సమాచారం అందింది. అయితే ఇదంతా ఇలా ఉంటే నిహారిక ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో నిహారిక తన వదిన పైన చెప్పిన మాటలు కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మా వదిన అంటే నాకు చాలా ఇష్టం, కానీ తను బిహేవియర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తను టోటల్గా డిఫరెంట్గా ఉంది. తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ డెసిషన్స్ తీసుకోవడం మాకు నచ్చట్లేదు అంటూ నిహారిక చెప్పిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. పెళ్ళికి ముందు తనతో ఉంటే మాకు చాలా హ్యాపీ, మా ఇంట్లో మనసులాగా అనిపించింది. కానీ మ్యారేజ్ మా వదిన మాత్రం టోటల్గా మారిపోయింది, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, తనను తాను చూసుకుంటుంది అంటూ వరుణ్ తేజ్ పైన కూడా మండిపడ్డట్టుగా తెలుస్తుంది నిహారిక. ఈ విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్గా మారింది. మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ప్రేమ అభిమానంతో ఉంటారు, కానీ మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు అనుకున్నా. కానీ లావణ్య త్రిపాఠి ఇలా ఉండడంతో మాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంటుంది నిహారిక. అయితే ఉపాసన కూడా మా ఇంటికి కోడలుగానే వచ్చింది, కానీ తను ఎంతో బాగుంటుంది. ఒక ఇంట్లో తన ఒక సిస్టర్ లాగా మాతో బాండింగ్ మెయింటైన్ చేసింది. కానీ లావణ్య త్రిపాఠి మాతో పాయింట్ అయ్యే విధంగా, అంతేకాకుండా మమ్మల్ని దూరం పెడుతూ తను మాట్లాడడం మాకు నచ్చట్లేదు అంటూ లావణ్య త్రిపాఠి నిహారిక పైన చెప్తుంది అంటూ రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయంలో ఎంత మాత్రం నిజం లేదని, ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని ఎవరో తప్పు ప్రచారం చేయడం కోసమే ఇలా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇలా చెప్పేవారిపైన ఖచ్చితంగా ఖండించాలంటున్నారు ఫ్యాన్స్. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని.